అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల చూద్దాం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. గురుకులాల బాట పట్టిండ్రు సర్కారోళ్ళు, ఇన్నొందులు ఏడబోయిర్రు సార్లు. లోను మాఫీ మర్చిండట సీఎంల వారు, పబ్లిక్ లోనే చెప్పిండు ఎంపీ బలరాం సారు. రెవనాలు సార్కే ఎదురు చెప్తుండు దానమన్నా, పేదోళ్ళ మీద మీ ప్రేమ చిన్నది కాదన్నా. లంచాలు మింగుతున్నాయి లక్షల రూపాయలు, బజార్లనే గుడ్లు పెడుతున్నాయి సర్కారు కోళ్ళు. ఖైదీలకు ఛాయ్ తాగిచ్చిండ్రు పోలీసోళ్ళు, ఫ్రెండ్లీ పోలీసింగ్ దే అంటుండ్రు ఆఫీసర్లు. ఒకళ్ళు మంచి పని చేస్తే అందరూ చేయాలని లేదు, అసొంటప్పుడు వాళ్ళు చేసిన పనిని పాడు చేయకుండానే ఉండాలి. కానీ మనకు మంచి పని చేత కాదు, ఉన్న పనిని కూడా పాడు చేస్తామంటే ఎట్లా చెప్పుండ్రి. ఇగో వీళ్ళ కథ కూడా అట్లనే ఉన్నది, మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. షెర్ల నీళ్ళని పోయి షెర్ వెనక పడ్డాక వచ్చి కట్టేసినట్టే ఉన్నది సర్కారోళ్ళ కథ. గురుకుల బడులు ఆగమైతున్నాయి, తిండి చక్కగా పెడతలేరు, పురుగుల బువ్వ పెడుతున్నారు. పొలగాండ్ల జీవనం పోతున్నదని 8 నెలల సంధి మొత్తుకుంటున్నా సర్కారు అటు దిక్కు కూడా చూడలే. ముఖ్యమంత్రి సారు ఆఫీసర్లతోటి మాట్లాడలే, మంత్రులు కూడా అటు మొకాన పోలే. పేదోళ్ల పోరలు ఉంటేంది పోతేంది అనుకున్నారు కావచ్చు. ఇదంతా నడుస్తుండగానే మొన్న ఓ తమ్ముడు పాము గుట్టి చనిపోయిండు. వాళ్ళ ఇంటికి బీఆర్ఎస్ లీడరు కేటీఆర్ సారు పోయి మాట్లాడొచ్చిండు. అయిపాయే, సర్కారోళ్లకు ఇప్పుడు కళ్ళు తెలుసుకున్నట్టు కోరుతున్నది. ఎంబడే బట్టి సారు పొన్నం సారు కలిసి ఆ బడికి పోయిండ్రు. అట్లనే మిగిలిన బడులకు పోయి చెకింగ్ చేస్తున్నారు. కానీ సార్లు 7 నెలల కింద ఒకళ్ళిద్దరు పొలగాళ్ళ పానాలు పోయినప్పుడు బడులను ఆఫీసర్లు పట్టించుకుంటలేరని ఆర్తలు వచ్చినప్పుడే మీరు పోయింటే ఇప్పుడు గింతగనం పానాలు పోయేటియా సారు? కారు పాటోళ్ళు పోయిండ్రు కాబట్టి ఇప్పుడు మీరు పబ్లిసిటీ చేసుకుందామని పోతున్నారా? పబ్లిసిటీ మీద ఉన్న ప్రేమ పేద పిల్లల మీద లేదా? కుమారి ఆంటీ తానికి పోయి తింటానని చెప్పిన రెవనాలు సార్కు గురుకులాలకు పోనీకే టైమే దొరకలేదా సార్లు? 8 నెలల కింద దాకా చక్కగా నడిచిన నాగలి ఇప్పుడు ఎందుకు సారు 16 వంకలు తిరుగుతున్నది? అంటే దున్నేటైన చక్కగా లేకనే కదా. ఆయన చక్కగుంటే బడులు కూడా చక్కగానే ఉంటుండే అని పిల్లగాళ్ళ అమ్మా నాయనలు అంటున్నారు. చదువులు పాడుగాను మా పిల్లగాళ్ళ పానాలు తీస్తున్నారని ఏడ్చే కాడికొచ్చింది. గురుకుల బడులకెళ్ళి పొలగాళ్ళందరినీ ఎల్లగొట్టడానికే ఇట్లా చేస్తున్నారా ఏందని డౌట్ పడుతున్నారు. సర్కారోళ్లకు మా ఉసురు తగులుతుందని కన్నబిడ్డలను పోగొట్టుకున్న అమ్మా నాయనలు 4 బజార్ల కాడ నిలబడి 3 దోశల దుమ్మెత్తి పోస్తున్నారు. మరి ఇగరన్నా బుద్ధొస్తుందో లేకపోతే దున్నపోతు మీద వాన పడ్డట్టే వేస్తారో చూడాలని ఈ ముచ్చటేరికేనోళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏ మాట కామాట కాంగ్రెస్ వాళ్ళను మస్తు మెచ్చుకోవాలి. వాళ్ళకు చెయ్యని పనులు చెప్పుకునుడే కాదు, చేసిన తప్పులను కూడా బాజాప్తా బయటికి చెప్పుకునే అలవాటు ఉంటుంది. ఈ కాలం అట్లా కడుపులో ఏది దాచుకోకుండా చెప్పేటోళ్ళు ఒక కాంగ్రెస్ పార్టీలో తప్ప ఏడనన్న దొరుకుతారా? కడుపుల బాధ 10 మందితోని చెప్పుకుంటే పోతుందంటారు. ఈ కాంగ్రెస్ ఎంపీ సారు అదే పని చేసినట్టున్నాడు. లోన్ల మాఫీ మీద కాంగ్రెస్ వాళ్ళు మస్తు ప్రచారం చేసుకుంటున్నారు. ఒకటేసారి 2 లక్షలు మాఫీ చేసినామని రోజు సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. కానీ చాలా మందికి మాఫీ కాలేదట. 10-20 వేలున్నా కూడా మాఫీ కాలేదని చాలా మంది చెప్తున్నారు. పాపం ఆ బాధలు ఇని సారు కూడా మస్తు బాధ అయినట్టున్నది. చూడండి ఏం చెప్తున్నాడో. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తారని వాళ్ళు ఎన్నో అన్నారు. అది ఇంతవరకు కూడా కాలేదు. మనం 5 స్కీములు బస్సులు ఇంతకుముందు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మాట్లాడి కాబట్టి నేను ఆ విషయానికి మాట్లాడతలేదు. మనసులో ఎంత బాధ ఉంటే ఇట్లా నిజం చెప్పుకుంటాడు చెప్పుండ్రి. 2 లక్షల లోను ఒకటేసారి మాఫీ వేసినని చెప్పి రెవనాలు సారు దాన్ని మొత్తం మర్చిపోయిందట. రోజు చాలా మంది రైతన్నలు ఇదే ముచ్చట చెప్తే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళను సోషల్ మీడియాలో తిడుతున్నారు. కానీ అలా ఈ ఎంపీ సారే అసలు ముచ్చట బయట పెట్టిండు. సీఎం సారు మరి మీ ఎంపీ గారు చెప్పిన మాటలనన్నా ఈనుండ్రి. లోన్లు ఎందరికి మాఫీ చేస్తామన్నారు, ఎందరికి చేసిండ్రనేది యాది తెచ్చుకొని మా తిప్పల తీర్చుండ్రని రైతన్నలు అడుగుతున్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళందరికంటే మీరు చాలా గొప్పలు బలరాం సారు. అందరూ నోర్లు దగ్గర పెట్టుకొని కూర్చున్నారు, కానీ మీరు ధైర్యంగా మాట్లాడుతున్నారు. ముంగట కూడా మీరు ఇట్లనే మాట్లాడాలి. మేము మన తీన్మార్ వార్తలలో చూపిస్తూనే ఉండాలి. నేను మొన్న మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి ఓ ఫంక్షన్కి పోయినా. అక్కడికి ఓ అన్న వచ్చిండు. 2-3 ఏళ్ల కింద సర్కారు నౌకరు వచ్చిందట. ఆ అన్నతోటి మాట్లాడేటోళ్ళందరూ జీతం ఎంత వస్తుందని అడుగుతున్నారు. ఈడదాకా మంచిగానే ఉన్నది, కానీ జీతం అడిగినాక మీద ఎన్ని వస్తాయని అడుగుతున్నారు. ఆ మీద వచ్చేదేందో నాకు సమజ్ కాలే. బయటకు వచ్చినాక మా అమ్మని అడిగితే చెప్పింది, ఇది అసంటి మీది పైసల వార్తనే. రాష్ట్రంలో పబ్లిక్ కోరుకున్న మార్పు వచ్చిందో లేదో గానీ సర్కార్ ఆఫీసర్లు కోరుకున్న మార్పు అయితే మస్తుగా వచ్చింది. బల్ల కింద చేయి పెట్టు, పైసలు తీసుకుపోయి ఇంట్లో కుప్ప పెట్టు అన్నట్టే నడుస్తున్నది కదా. రోజుకు 4-5 ఆఫీసర్లు ఏసీ బోర్లకు దొరుకుతున్నారు. బుడ్డ ఆఫీసర్లు దొరికితే ఏందో అనుకోవచ్చు, కానీ కలెక్టర్ వెనక కలెక్టర్ అంత పెద్ద సారే పైసలు తీసుకుంటే దొరికిండు. అంత పెద్ద సార్ కాబట్టి రకం కూడా అంతే పెద్దగున్నది. రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ సారును ఇంకో ఆఫీసర్ను 8 లక్షల రూపాయల లంచం తీసుకుంటా అంటే ఏసీ బోర్లు దొరకబట్టిండ్రు. ఒక్కపారే 8 లక్షలు తీసుకున్నాడంటే అంతకు మొదలు ఇట్లా ఇంకెన్ని లక్షలు కోట్లు వెనకేసుకుంటానని ఆఫీసర్లు పోయి లెక్క తీస్తున్నారు. కానీ సర్కారు కొలువులు చేసేటోళ్ళు ఎంత భయంతో పని చేస్తున్నారు చూడండి. భయం గల కోడి ఉప్పల్ చౌరస్తాల గుడ్డు పెట్టినట్టే ఉన్నది కదా. ఓ దిక్కు ఏసీ బోర్లు రోజు వలేస్తూనే ఉన్నారు, పేపర్లా టీవీలల్లా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంకో దిక్కు ఇట్లా పైసలు తీసుకొని ఎగబడుతున్నారు. నిజంగా వాళ్ళను మస్తు మెచ్చుకోవాలి. ఇక వీళ్ళ గురించి ఇంకో ముచ్చట. సర్కారు కొలువులు చేసేటోళ్ళు ఎంత మంచిగా పని చేస్తున్నారో చూడుండ్రి. అందరూ ఎవరి కుర్చీలో వాళ్ళు కూర్చొని పని చేస్తున్నారు కదా. ఇట్లుంటది వాళ్ళతోని. ఇది సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు ఎంఆర్ఓ ఆఫీసు. పొద్దుగాల 11 కొట్టినా ఇగో కుర్చీలన్నీ ఇట్లా ఖాళీగానే ఉన్నాయి. పాపం ఆఫీసర్లు ఆనబడుతున్నదని ఎడనన్న ఆగిర్రో, లేకపోతే 15 ఆగస్టు కోసం ఆటల పోటీలు పెట్టుకొని ఆటాడడానికి పోయినరో గాని ఎవ్వరు దిక్కులేరు. పనుల మీద వచ్చిన పబ్లిక్ గోసలాడ కూసున్నారు. కానీ చూసిండ్రా, నెల జీతం తీసుకుంటారు. బల్ల కింద చేయి పెట్టి బాజాప్తా లంచాలు వసూలు చేస్తారు. పబ్లిక్ పనుల మీద చూపెట్టరు. ఎందుకు సార్ అని పబ్లిక్ అడుగుతున్నారు. అయినా పైసల మీద ఉన్న ప్రేమ పబ్లిక్ మీద ఎందుకుంటది చెప్పుండ్రి. చల్ హట్. ఎవరయ్యా మీరందరూ? నేను శృతి, లోకల్. మీరందరూ వస్తుంటారు పోతుంటారు, నేను ఈడనే ఉంటా. నాతో కథలు పడుతున్నారా? బిడ్డ మీ సంగతి చూస్తా ఏమనుకుంటున్నారో. అయ్యయ్యో, ఇది నేను అంటలేను, ఈ సార్ అంటున్నాడు. ఆయన అట్లెందుకు మాట్లాడుతున్నారు అనేదే ఇప్పుడు అసలు ముచ్చట. ఇంటి దీపం అని ముద్దించుకుంటే మూతి మీసాలు కాలిపోయినాయట. పాపం మన సీఎం సారు కూడా అట్లనే అవుతున్నదట. ఆ ఇంటి దీపం ఎవరో కాదు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు. ఓ తానా పార్కు కబ్జా కావద్దని సర్కార్ ఆఫీసర్లు గోడ పెడితే దానం సారు పోయి కూలగొట్టిందట. వాళ్ళు కేసు పెట్టిండ్రు. నందగిరి హిల్స్ లో కూడా అది పార్క్ ఏరియా ఉంది. అది కూడా మీకు చూపిస్తాం పీపీటీలో ఎట్లా ఉంది పార్క్ అనేది. అది పార్క్ ఏరియా, దాన్ని వీఆర్ ట్రైన్ టు సెక్యూర్. అక్కడ మేమేంటి మా పార్క్, అది ఏ పార్క్ అయితే దాని ఎక్స్టెంట్ ఉందో దాన్ని వీఆర్ ట్రైన్ టు సెక్యూర్. దానం నాగేందర్ సార్ అంటే రెవనాలి సార్కు ఎంత ప్రేమ. మొన్న అసెంబ్లీలో బూతులు మాట్లాడినా వెనకేసుకొచ్చిండు. అసంటి సారు మీద పోలీసోళ్ళు కేసు పెట్టుడంటే చిన్న ముచ్చట్నా? సారు ఖైరతాబాద్ కు ఎమ్మెల్యే గాని హైదరాబాద్ మొత్తం సారు చేతులనే ఉంటది. పోలీసోళ్ళు తెలవక కేసు పెట్టినట్టున్నారు. కానీ సారు చూడుండ్రి ఏమంటున్నాడు. మేము భయపడ్డామా? ఇప్పుడు ఏమైనా భయపడతామా? ఇవన్నీ భయపడేటోళ్ళం కాదు. వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురిచ్చేవాడిని నేను. గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు. ఇట్లా చాలా మందిని చూసినాను. అది మీరు అస్సలే తగ్గొద్దు. దానం సారు రంగనాథ్ సారునే కాదు, ఆ సారును ఆ సీట్లో కూర్చోబెట్టిన రెవనాలు సారు తానికి పోయి కూడా ఇట్లనే మాట్లాడాలి. నిజంగా మీరు పేదల కోసం మస్తు తిప్పుల పడతారట కదా దానం సారు. మీరు చేసిన మంచి పనిని బ్యానర్ల మీద రాసుకొని ప్రజాభవన్ కాడికి వచ్చిండ్రు పబ్లిక్.
మీ ఇంటెనక కూడా 700 గజాల జాగా పేదోళ్లకు గుడిసెలు వేసడానికి ఆపిండట కదా, గేటు కూడా పెట్టిండట. నిజం, మీది ఎంత పెద్ద మనసు సారు. పార్కులు ఉంటే ఎవలకు ఫాయిదా చెప్పుండ్రి. అయినా చాలా మంది కబ్జాలు పెట్టి బంగుళాలు కట్టుకుంటారు, కానీ మీరు పేదోళ్ళ కోసమే జాగలాపుతున్నారు. వాళ్ళ కోసం పోలీసు వాళ్ళతోని కూడా మాటలు పడుతున్నారంటే ఖచ్చితంగా సన్మానం చేయాలని మీకు ఓట్లేసిన వాళ్ళే అంటున్నారు. కానీ రెవరాలు సారు కావలసుకొని రంగనాథ్ సారుని తెచ్చి జాగలకు కావలు పెట్టిండు. మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు. దీని మీదనే మాకు జర అనుమానం కొడుతున్నది. సీఎం సారు కావాలనే మీకు పొగ పెడతాడా ఏందని అనిపిస్తున్నది. జర పైలం సారు. పాపం రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్టే అవుతున్నదట ఓ సార్కు. ఏ మొదలు పెట్టినా నల్లపిల్లి ఎదురొచ్చినట్టే అవుతున్నదట. నల్ల కోడిని తిప్పేసినా కీడు పోతలేదట. కీడు దినాల్లో పని మొదలు పెట్టినట్టే అవుతున్నదట. జర ఆ సారు తిప్పలేందో అరుచుకుందాం పాండ్రి. ఈటల రాజేందర్ సార్కు ఈ నడుమ ఏం మంచితనం అయితలేదట. అసెంబ్లీ ఓట్లల్లో 2 జాగల్లో ఓడిపోయినప్పుడే శనిదేవుడు వచ్చి నెత్తిలో కూసున్నాడని మస్తుగా పూజలు చేపించిండట సారు. అటెనక పార్లమెంటుకు పోయిండు. అయినా గాని అంతా ఆగమాగం జగన్నాథం అవుతున్నది అంటున్నారు. కారు దిగి పువ్వు పార్టీలో చేరినాక సారుకు తిప్పలెక్కువైనాయట. ఈటల సారు ఎంత పెద్ద లీడరు, ఎన్ని మాటల ఎమ్మెల్యే అయిండు. అంత పెద్ద ఆయనకు ఎంత పెద్ద కొలువు ఇవ్వాలి. తక్కువలో తక్కువ పార్టీ ప్రెసిడెంట్ కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టాలి. సారు కూడా మస్తు ఖాయిష్ ఉంటది, కానీ ఎవ్వరు ముంగట పడనిస్తలేరట. బండి సార్ అయితే అస్సలే వద్దంటున్నాడట. నా మనుషులకు ఇవ్వాలి, ఆయనకెట్లా ఇస్తారని ఢిల్లీ లెవెల్లో నడిపిస్తున్నాడట. రాజకీయంలో ఈటల సారు ఎంత పెద్దోడైనా బీజేపీలో బండి సారే పెద్దోడాయే. ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా అయ్యిండు. అందుకే అందరూ ఆయన మాటనే వింటున్నారట. దీంతోని ఏం చేయాలో సమజైతలేదట. కానీ సారు ఎట్లుంటుండే, మంత్రి కొలువులో కూర్చొని ఆయన చెప్తే 10 మంది వింటుండే, షిట్కేస్తే 100 మంది ఊరుకొస్తుండే. కానీ ఇప్పుడు ఈటల సారు అందరూ ఉండి కూడా అనాథ లెక్కనే అయిందని వాళ్ళ హుజరాబాద్ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. కారుల మంచితనం అయితలేదని అడుగు బయట పెడితే ఇప్పుడే అసలు శని ఊరుకొచ్చి సారు నెత్తిలా డిస్కో డాన్స్ ఆడుతున్నదని అంటున్నారు. అందుకే సారుకు రావాల్సిన ప్రెసిడెంట్ పోస్టు ఆలస్యం అవుతున్నదని మాట్లాడుకుంటున్నారు. ఎప్పటికైనా మీ కోరికే నెరవేరాలి సారు. తెలంగాణకు హోంమంత్రి లేడు, పోలీసులు చక్కగా పని చేస్తలేరు. ఎవలను పడితే వాళ్ళను ఇష్టం వచ్చినట్టు చూపుతున్నారు. థర్డ్ డిగ్రీ అని తోలు కమిలిపోయేటట్టు కొడుతున్నారు. తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తున్నది, లాఠీల రాజ్యం నడుస్తున్నదని మళ్ళీ ఎవరన్నా అన్నారు అనుకోండి, మంచిగుండ చెప్తున్నా. కరిసే పాముకైనా గిలాసుడని పాలు పోసి తుర్తి వేసి పంపాలి గాని కొట్టి సంపొద్దని అంటుంటారు. మన తెలంగాణ పోలీసు వాళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎట్లుంటదో చూపిస్తున్నారు. చూసిండ్రా మన పోలీసు వాళ్ళ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎట్లున్నదో? ఛాయ్ తాగటానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ కు సంబంధం ఏందని చూస్తున్నారు కదా. కానీ అక్కడ 2 పోలీసు వాళ్ళ నడుమ కారులో ఒక ఆయనే కూర్చొని ఉన్నాడు చూడుర్రి. ఆయనే పోలీసు కాదు, పెద్ద ఆఫీసరు కాదు. ఏదో తప్పు చేస్తే జైలు వేసిండ్రు. పోలీసు వాళ్ళు ఆయనను కోర్టుకు పట్టుకుపోయి మళ్ళా జైలుకు తీసుకుపోతున్నారు. మరి నడిమిట్లో ఏదన్నా ఆఖరి కోరిక ఉందని అడిగిండో, లేకపోతే ఆ పోలీసు వాళ్ళ కాసులా కోరిక ఏమన్నా తీర్చిండో గాని ఇగో ఇట్లా హోటల్ కు తీసుకుపోయి మంచిగా కారులోనే కూర్చోబెట్టి ఇరానీ ఛాయ్ తాపిచ్చి తీసుకుపోయిండ్రు. బిల్లు కూడా పోలీసు వాళ్ళే కట్టినట్టున్నారు. ఎంత గొప్పోళ్ళు కదా. మనం రోగాన్ని ద్వేషించాలి, రోగిని కాదన్నట్టు మనం తప్పును వ్యతిరేకించాలి. తప్పు చేసిన ఆయనని కాదని అనుకున్నారు కావచ్చు. కొట్టాల్సిన చేతులతోనే నేరం చేసిన ఆయనకు సేవలు చేస్తున్నారు. తప్పు చేసిన వాళ్లకు మంచి మాటలు చెప్పి సేవలు చేసి మనసు మారుద్దాం అనుకుంటున్నారు కావచ్చు. నిజంగా గాంధీ తాత బతుకుంటే వీళ్ళని చూసి ఎంత సంబరపడుతుండెనో. అంతా మంచిగానే ఉన్నది కానీ ఎందుకు సారు పబ్లిక్ మాత్రం ఇయ్యర చూపుతున్నారు? కాళ్ళు చేతులు ఇరిగేటట్టు కొడుతున్నారు. అంటే తప్పులు చేసిన వాళ్ళకే సేవలు చేస్తారా? మాకు చెయ్యరా అని పబ్లిక్ అడుగుతున్నారు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అగ్వా 50 రూపాయలకే పావు
చెప్తాంటేనే వాసన ముక్కుకు దాక్కుతున్నది. అంత మంచిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఎట్లా తయారు చేస్తారో మీరు కూడా తెలుసుకోవాలి కదా. చలో పండ్రి. ఎల్లిగడ్డలు కింద పోసి ఇట్లా కాళ్ళతోని మంచిగా దొక్కాలి. నడిమిట్లా అదే కాళ్ళతోని బాత్రూమ్ లో కూడా పోయి రావాలి. మళ్ళీ వచ్చి అదే కాళ్ళతోని ఎల్లిపాయలు తొక్కుతూనే ఉండాలి. పొట్టు పోయేదాకా దొక్కాలి. అట్లనే అల్లం కూడా పొట్టు తీసి పెట్టుకోవాలి. అన్నిటికి కలిపి ఇట్లా డబ్బాలున్న మురికి నీళ్ళలో పోసి కడగాలి. కడిగినాక తీసుకుపోయి మిషన్ వేసి మెత్తగా పట్టి డబ్బాల నింపాలి. ఇంకేమున్నది, గుమగుమలాడే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తయారైంది. ప్యాకెట్లలో నింపి అమ్ముకొచ్చుకునుడు ఒక్కటే మిగిలింది. ఇది మనం దుకాణాలలో కొనుక్కొచ్చుకొని వాడుతున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కదా. హైదరాబాద్ మలక్పేటలో ఓ తానా ఆఫీసర్లు పోయి చూసే వరకు ఈ కథ బయటపడ్డది. చాలా జాగాలో ఇట్లనే తయారు చేసి అమ్ముతున్నారట. మనమేమో అల్లం ఎల్లిపాయలు తెచ్చి నూరుకొనుడు బంద్ చేసి దుకాణాల ప్యాకెట్లకు అలవాటైనాం. వాళ్ళేమో ఇట్లా చెమట, మురికి, పాయకాన నీళ్లు, మన్ను, మశానం అన్ని కలిపి తయారు చేస్తున్నారు. అందుకే జర 1-2 మాటలు చూసి కొనుక్కొచ్చుకోండి. లేకపోతే అల్లం వెల్లిగడ్డలు తెచ్చి ఇంట్లోనే తయారు చేసుకోండి. లేకుంటే ఉట్టిగా పానాలు ఖరాబ్ అవుతాయి. ఇవి మన తీన్మార్ ముచ్చట్లు.